Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. 17 years of teaching experience in civil services. సో ఎక్కువ మందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం కోచింగ్ ఎలా ఉంటుంది అని పాపం చాలామంది అడుగుతూ ఉంటారు. ఎక్కువ మంది నాకు కాల్ చేసినప్పుడల్లా సార్ ఏంటి మీరు ఎలా కోచింగ్ ఎలా ఉంటుంది, మాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, కొంచెం భయంగా ఉంది అని అంటున్నారు. అందుకని దానికోసం మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో తెలుగు మీడియం అంటే మీకు నేషనల్ బుక్స్ అయినటువంటి అంటే నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ రాసేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి స్టాండర్డ్ బుక్స్ని మీకు తెలుగులోకి ఆ బుక్స్ నుంచి తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇవ్వటం జరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది, ఇంగ్లీషు తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు, దాన్ని ఎలా రాయాలి, అలా దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ డెఫినేషన్ బోత్ మీడియా ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, దాన్ని ఎలా రాయాలి ఎలా చేయాలి అని కూడా చెప్తాం. ఇంకొకటి ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. +2 స్టాండర్డ్ బుక్స్ని ఎన్సీఆర్టీస్ని మీకు తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయడం, స్టాండర్డ్ బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యూస్ పేపర్, హిందూ పేపర్, ఈనాడు పేపర్, ఈ రెండు పేపర్స్ మెయిన్గా హిందూ పేపర్ని తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ 1 అవర్ క్లాస్ ఉంటుంది, 1.5 అవర్ క్లాస్ మనకి రెగ్యులర్గా న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ అయిపోయినటువంటి టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో మీకు డిక్టేట్ చేయడం జరుగుతుంది, వాటిని ఎనలైజ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో ఏ విధంగా వస్తున్నాయి, మెయిన్స్లో ఏ విధంగా వస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది కాబట్టి దాన్ని మీకు తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుగులో మెటీరియల్ ఇవ్వబడుతుంది, అంటే బుక్స్ ఇవ్వబడతాయి తెలుగులో. క్లాస్ నోట్స్ డిక్టేట్ చేస్తాం, అది 100%, 100కి 200% హెల్ప్ అవుతుంది క్లాస్ నోట్స్. అందుకే మేము మెటీరియల్ బయటకు అడిగినా ఇవ్వం. సివిల్స్ తెలుగు మీడియం మెటీరియల్ ఉందా అంటే లేదని చెప్తాం. ఒకవేళ ఉందన్నా కానీ 50,000 రూపీస్ అని చెప్తాం. అందువల్ల 50,000 అనగానే ఎక్కువ మంది, కొద్దిమంది తీసుకుంటారు, కొద్దిమంది ఏంటంటే కోచింగ్ తీసుకోవటం బెస్ట్ కదా, కోచింగ్ తీసుకుంటే మీకు ఫ్రీగానే ఇస్తాం ఇందులో. సో అందుకని దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది కోచింగ్ తీసుకుని వాళ్ళకి ఇవ్వకూడదని, కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా చెప్తున్నాం అనమాట, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా. సో బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. సో టెస్ట్ ఎవ్రీ డే మీకు రైటింగ్ ప్రాక్టీస్ కోసం అయిన టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకున్నాం. ఆ ఇన్ఫ్లేషన్లో ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలా వస్తాయి, ఇంటర్వ్యూలో ఎలా వస్తాయి. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇవ్వడం, దానికి ఆన్సర్ మీరు తెలుగులో రాసుకొని రావాల్సి ఉంటుంది. సో మేము చెప్పిన తర్వాతనే ఆ క్వశ్చన్, మేము ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ని మీకు డిస్కస్ చేసిన తర్వాతనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు, తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తారు. సో ఇంత డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది అనమాట, మెయిన్స్ ఎగ్జామ్. అంటే ప్రతిరోజు అయిన టాపిక్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాం, అది మీరు ఇంటికి వెళ్ళి ఆన్సర్ రాసుకొని రేపు మార్నింగ్ క్లాస్కి వచ్చినప్పుడు చెక్ చేయించుకోవచ్చు, అంటే ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవచ్చు. దట్ ఇంకొకటి ఏంటంటే ఈ వీటితో పాటుగా న్యూస్ పేపర్ అన్నాం కదా, న్యూస్ పేపర్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ప్రిలిమ్స్లో ఎట్లా, మెయిన్స్లో ఎట్లా, ఇంటర్వ్యూలో ఎట్లా, అది కూడా మీకు రోజు 1.5 అవర్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే పేపర్ అనాలిసిస్ తోటి క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే 70% న్యూస్ పేపర్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి సివిల్స్ వస్తుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఆ విషయం. 70% క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్, హిందూ పేపర్ నుంచి, ఈనాడు పేపర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. సో తర్వాత అందరికీ ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం వల్ల, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం వల్ల మీకు ఆ వర్డ్ లిమిట్ తెలిసి ఆన్సర్ రాయడానికి వీలవుతుంది. ప్రతిరోజు మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, వీక్లీ వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాం ఆ టాపిక్ మీద. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ టాపిక్ నుంచి ఏ ఇయర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని. ఓకే రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ లేదా బుక్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్ వర్క్ అనమాట. మీకు ఖచ్చితంగా ఏం చదవాలి, ఏ పేజీ చదవాలి, ఏ పేరా చదవాలో కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ ఏం చదవాలి, తెలుగు వాళ్ళు ఏం చదవాలి, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చదవాలి, తెలుగులో మ్యాగజైన్స్ ఏమున్నాయి అవి ఎట్లా చదవాలి, ఆ మ్యాగజైన్లో కూడా ఏ టాపిక్ చదవాలో కూడా మేము, ఇప్పుడు మ్యాగజైన్ అంతా అవసరం లేదు మనకి,
మంత్లీ మ్యాగజైన్ వస్తుంది కాబట్టి అందులో మనకి ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్స్ మీకు టిక్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక నోట్స్ ప్రిపరేషన్, మీకు నోట్స్ మీరు తయారు చేసుకునే విధానం చెప్పడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ నోట్స్ ఎలా అనేది, హౌ టు మేక్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ నోట్స్ అనేది మేము చెప్తాం. ఆ నోట్స్ని కూడా మేము చెక్ చేస్తూ ఉంటాం. ప్రతి 15 డేస్ కల్లా కూడా మీరు ఒక టాపిక్, ఒక చాప్టర్లో ఎన్ని టాపిక్స్ నోట్స్ ప్రిపేర్ చేశారో దాన్ని మేము చెక్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తే ఎందుకు రాదండి సివిల్స్? ఎందుకు రాదు సివిల్స్ చెప్పండి? ఇవన్నీ చేయాలి. దీంట్లో దాదాపుగా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవన్నీ చెయ్యరు కాబట్టి సివిల్స్ టఫ్ అంటారు. ఆ 10% స్టూడెంట్స్ చేస్తారు, వాళ్ళు ఏదో ఒక సంవత్సరంలో సివిల్స్ సక్సెస్ అవుతారు. అది 1 ఇయర్, 2 ఇయర్, 3 ఎప్పుడు వస్తున్నాయండి? రాసే సివిల్ సర్వీసెస్ 10 ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ కింగే అన్నట్టు, ఎప్పుడు వచ్చినా కానీ కింగే. అంటే వీళ్ళు ఈ వర్క్ అంతా చేయరు కాబట్టి సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మంది సక్సెస్ అవ్వరు. ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉంటుంది. మా క్లాసెస్ కానీ చూస్తే ఆఫ్లైన్ క్లాసెస్ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతాయి. 2 o'clock వరకు ఒక సెషన్ మాత్రమే. బ్యాచ్ 1కి ఒక సెషన్ ఉంటుంది, బ్యాచ్ 2 ఈవినింగ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో 2 o'clock వరకే మీ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత మీకు క్లాసెస్ ఉండవు. అసైన్మెంట్స్ ఇస్తాం, అవి మీరు ప్రిపేర్ అయ్యి మీరు రాసుకొని వచ్చి కరెక్షన్ చేయించుకోవడం, న్యూస్ పేపర్ చదువుకోవడం, అక్కడే ఉండి మీకు ఇన్స్టిట్యూట్లోనే మీరు స్టడీ హాల్లో కూర్చొని డిస్కస్ చేసుకోవటం, వీటన్నిటికీ ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం. చూడండి, ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. తక్కువ మెంబర్స్ తీసుకుంటాం, 40 మెంబర్సే తీసుకుంటాం బ్యాచ్కి. ఇంకా తక్కువే ఉంటారు, 30 to 40 మెంబర్సే ఉంటారు తెలుగు మీడియం. సో అట్లా బ్యాచ్కి తీసుకుని అందరి మీద ఫోకస్ చేస్తాం. ఇంకొకటి, ఎక్కువ సిలబస్, ఒక 60 to 70% సిలబస్ నేనే డీల్ చేస్తాను మీకు తెలుగు మీడియంలో. మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా నేనే డీల్ చేస్తాను. చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా, మీకు ఉపయోగపడే విధంగా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ కాబట్టి, నేనే డైరెక్టర్ని కాబట్టి మీరు తొందరగా సెలెక్ట్ అవ్వాలని నేను దానికి తగ్గ టిప్స్, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యింది, నాకు ఈ 17 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీరు ఈజియెస్ట్గా సివిల్స్ సాధించడానికి ఉపయోగపడే విధంగా నేను మీకు కరెక్ట్గా చేస్తాం. చూసారు, నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళే టాప్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని మీకు ఇవన్నీ మేము చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా సివిల్స్ తెలుగు మీడియం కోచింగ్ ఎలా ఉంటుందో. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. పదే ఫోన్ చేసి, సార్ తెలుగులో రాయగలమా, తెలుగులో రాయొచ్చా, రాయకూడదా అని అంటూ ఉంటారు. తెలుగులో ఖచ్చితంగా రాయొచ్చు. రాజ్యాంగం గుర్తించినటువంటి దాదాపుగా మన 18 భాషల్లో సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. యూపీఎస్సీ వాళ్ళకు క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మెయిన్స్లో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఆన్సర్ మాత్రమే తెలుగులో రాయాల్సి ఉంటుంది. అది ఎట్లానో మేము మీకు 1 year 2 years కోచింగ్లో మేము అన్నీ కంప్లీట్గా మీకు నేర్పిస్తాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాన్ని ఇంకా చెప్పండి, చాలామంది చేరవేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. మీకున్నటువంటి మీ సోషల్ మీడియాలో ఎక్కువ మందికి ఇది తెలియడం ఎంతో అవసరం అన్నమాట. ఎందుకంటే తెలుగులో చదివి ఏం సాధించలేమనుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో చాలామంది తెలుగు మీడియంలో చదివి చాలా లారీ క్లీనర్స్, ఇక వాళ్ళ పేర్లన్నీ మనం చెప్పకూడదు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, కిరాణా షాప్ నడుపుకునేటటువంటి వాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా తెలుగులో రాసి సక్సెస్ అయ్యి మంచి సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు అయ్యారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరేం ఆలోచించకండి. ఓకే, రైట్. నా వంతు నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.